హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విహెచ్ ఇన్ జర్మనిజం. విహెచ్ ఇన్ జర్మనిజం మిక్స్ అవుతుంది. సో ఈ వీడియో వచ్చి నేను జర్మనీకి వీసా ప్రాసెస్ ఎలా చేసుకున్నాను, అసలు వీసాకి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను అనే దాని గురించి అనమాట. సో ఇంకా వీడియోలో వెళ్దాం. సో కొత్త వీసా ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, అది కరెక్ట్గా February 17, 2025లోనే స్టార్ట్ అయింది. సో మా బ్యాచ్తోనే స్టార్ట్ అయింది. సో ఈ కొత్త వీసా ప్రాసెస్ ఏంటంటే, ఇంతకుముందు మీరు ఏంటంటే విఎఫ్ఎస్ ఆఫీస్కి స్లాట్ కోసం వెయిట్ చేసి స్లాట్ దొరికాక అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ కొత్త ప్రాసెస్లో ఏంటంటే సిఎస్వి పోర్టల్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. అంటే అన్ని డాక్యుమెంట్స్ ఉంటే కానీ మనం అపాయింట్మెంట్ అంటే వీసాకి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి అవదనమాట. ఇంతకుముందు ఏంటంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవడానికి టైం ఉండేది కదా. సో ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ మొత్తం అన్ని అపాయింట్మెంట్స్ అంటే మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే అపాయింట్మెంట్కి అప్లై చేసుకుంటే అవుతుంది అనమాట సిఎస్పి పోర్టల్లో. సో వన్స్ సిఎస్పి పోర్టల్లో రివ్యూ అయిపోయాక స్లాట్ కోసం వెయిట్ చేసిన పని లేదనమాట ఇప్పుడు. సో సిఎస్పి పోర్టల్లో రివ్యూ అయిపోగానే స్లాట్స్ అనేవి మీకు చూపిస్తాయి అనమాట. సో విఎఫ్ఎస్ అపాయింట్మెంట్ స్లాట్ ఇప్పుడు ఈజీగానే అవుతుంది అనమాట. వన్స్ రివ్యూ అయిపోయాక స్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. ఎస్టిమేటెడ్ టైము కొన్నాటిలో ఇయర్ అని చూపిస్తుంది పైన, కొన్నాటిలో మంత్స్ అని చూపిస్తుంది. సో అది చెప్పలేం అనమాట. సో ఆ రివ్యూకి ఏమైనా లేట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే డిక్లరేషన్ ఫామ్లు అని 2 ఉంటాయి అనమాట. అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో అక్కడ మీరు చూడవచ్చు. సో ఇప్పుడు కొంతమంది వింటర్ సెమిస్టర్కి వీసాకి జర్మనీకి స్టూడెంట్ వీసా అప్లై చేసుకుని కాలేజెస్కి వీసా వచ్చేసి ఉంటుంది కదా, వచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అలాగే ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్. సో ట్రై చేయండి గట్టిగా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ప్రాసెస్ తెలియకపోతే ఇప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలాగ ఏంటి అనేది చూపిస్తాను ఈ వీడియో. PSP పోర్టల్ తగిలించుకుంటా ఈ పేరు PSP పోర్టల్ అని చెప్తాను. PSP పోర్టల్ అని చెప్తాను. digital.diplo.de అన్నట్టు వస్తుంది అన్నట్టు ఈ పేజ్కి. ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. వీసాకి డైరెక్ట్ ఇప్పుడు వీసాకి ఇక్కడ నుంచి వెళ్తే ఇలా చూపిస్తుంది అన్నమాట. సో కింద ఆపర్చునిటీ ఇక్కడ ట్రైన్ అప్లై చేసుకోవాలంటే మనకు వచ్చి స్టూడెంట్ వీసా కార్డు కాబట్టి స్టూడెంట్ వీసా స్టడీ పర్పస్ సీకింగ్ యూనివర్సిటీ ప్లేస్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ తీసుకొస్తాం అన్నమాట ఈ పేజ్కి. సో ఇక్కడ మన కంట్రీ సెలెక్ట్ చేసుకుని మన కంట్రీలో కాన్సులేట్ చూపిస్తాం అన్నమాట. మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి చెన్నై కాన్సులేట్ వస్తుంది. లేదు అంటే ఈ పేజ్ అంటే అంటే ఇక్కడ వీసాలు ఉంది కదా, ఇక్కడ స్టడీస్ అని సర్చ్ ప్లేస్ టు స్టడీ అని ప్రెస్ చేసి డైరెక్ట్ ఈ పేజ్లో తీసుకొస్తున్నాం. సో ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చి ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో చెన్నై కాన్సులేట్, ఆంధ్ర వాళ్ళకైనా తెలంగాణ కాన్సులేట్ చెన్నై. సో చెన్నై సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీ మెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ అన్ని ఇచ్చి రిజిస్టర్ కావాలి. ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంకో మెయిల్ ఐడి కోసం చెప్పి అథెంటికేషన్ అడుగుతుంది అనమాట. ఫస్ట్ రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత ఇంకో మెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. 2 ఫ్యాక్టర్స్ అథెంటికేషన్ అడుగుతాం. సో ఫస్ట్ మెయిల్ ఐడి జస్ట్ రిజిస్టర్ అవుతారు. నెక్స్ట్ మెయిల్ ఐడి ఓటీపీ కోసం. నేను ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నా కాబట్టి డైరెక్ట్ ఓటీపీ వస్తుంది అనమాట. సో ఎవరిని ఫస్ట్ రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి 2 ఫ్యాక్టర్స్ అథెంటికేషన్ అడుగుతాను. ఇక్కడ ఇమెయిల్ మీరు ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 3 టైమ్స్ మిస్ అవుతే 2 అవర్స్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్ బ్లాక్ ఫర్ 2 అవర్స్. మెయిల్ ఐడి పాస్వర్డ్ జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను ఇచ్చిన ఇంకో మెయిల్ ఐడి ఉంది కదా, ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెళ్ళుద్ది అనమాట. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయగానే సిఎస్పి పోర్టల్
మీరు ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి నాది ఇక్కడ ఫిల్ చేశారు అనుకుంటే నేను కన్సల్టెన్సీ ద్వారా ప్రాసెస్ చేస్తున్నాను కాబట్టి ఇంతకుముందు వాళ్ళు ఫిల్ చేశారు అనమాట. మరి ఆల్రెడీ ఫిల్ చేసింది ఇక్కడ చూపిస్తున్నాం. మీరు లాగిన్ అయినప్పుడు మీకు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ ఈ ఫామ్ ఫిల్ చేయమని అడిగితే యాక్చువల్ వేరే ఫామ్ ఫిల్అప్ చేయాలి. వేరే ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ వీసా కావాల్సిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది డిస్క్రిప్షన్ వస్తాను ముందు చెప్పారు కదా, సో డిస్క్రిప్షన్ లో పెడతాను అనమాట ఏం డాక్యుమెంట్స్ కావాలంటే. ఇందులో ఇంకోటి ఏంటంటే నేను పేమెంట్ 898 రిసిప్ట్ పేమెంట్ చేశాను అనమాట. సో సిఎస్పి ప్రాసెస్ లో ఇలా ఆన్లైన్ లో అప్లోడ్ చేసినప్పుడు ఆ రిసిప్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. మరి ఇప్పుడు ఎంత ఉంటుందో తెలియదు, వింటర్ సెమిస్టర్ వాళ్ళకి తర్వాత వచ్చే సమస్య వాళ్ళకి. నేను కట్టినప్పుడు అయితే 898 రూపీస్ అనమాట ఫీజు అనేది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీ మెయిల్ కి కన్ఫర్మేషన్ కింద అది వస్తుంది అనమాట, మీరు పేమెంట్ చేశారు అని చెప్పి అపాయింట్మెంట్ ఉంది. సో ఇక్కడ సిఎస్పి రివ్యూలో మొత్తం రివ్యూ అయిపోయాక మీకు స్లాట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ స్లాట్ లో మీరు ఇంకా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వేసే ఆఫీస్ దగ్గరికి వెళ్తాము. సో ఇది కొత్త ప్రాసెస్. ఈ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ ఏముంటాయి అంటే మీరు కాలేజ్లో చదవటానికి ఎలిజిబుల్లా కాదా, మీ ఏజ్ ఓకేనా కాదా, తర్వాత మీకు బ్లాక్ అమౌంట్ అంటే ఇయర్స్ అబౌట్ ఎక్స్పెన్స్ ఉన్నాయని చిన్న చిన్న క్వశ్చన్స్ లాంటివి ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇంక వేరే ఇస్తాము. తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఏం కావాలో నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చెప్పి కూడా అక్కడ పెడతాను. సో ఇది న్యూ స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఆర్ సిఎస్పి ప్రాసెస్.